కోయంట్ పేరుతో ఏమి చేసిండు వీడు అంటే 11/11/2023 నాడు నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక అధికారి అప్పుడు సెక్రటరీగా ఉండి దీన్ని తెర వెనుక మెల్లగా ప్రమోట్ చేయాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డులో కూడా ఇప్పుడు ఏదైతే ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ సిబిఎస్ఈ చేసిందో ఆ ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ మొదలుపెట్టాలని మొదలుపెట్టింది. అప్పుడు మనకున్నటువంటి పరిస్థితి, మాకున్నటువంటి భయం ఏంటంటే మా దగ్గర సాంస్క్రిట్ లెక్చరర్కు కంప్యూటర్ ఓపెన్ చేయనటువంటి సాంస్క్రిట్ లెక్చరర్ కూడా ఉంటాడు. తెలుగు లెక్చరర్కి కంప్యూటర్ ఓపెన్ చేసి స్క్రీన్లో డౌన్లోడ్ చేసుకొని వాల్యుయేషన్ చేసి ఇవన్నీ అందరికీ రాకపోవచ్చు. ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా ఒక ఫిజిక్స్ లెక్చరర్, కెమిస్ట్రీ లెక్చరర్ అంటే కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లా చేస్తారు అని చెప్పి మేము అడ్డుపోయినాం. పోయి ఇది మాతోటి కాని పని, అనవసరంగా ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డును మళ్ళీ దారికి ఇడుస్తారా అని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ చేయడము, ఆయన దానిపైన చేయడము, ఇక ఇద్దరి మధ్యలో గొడవ జరగడము, రకరకాలైనటువంటి సందర్భంలో ఏది చెప్పినా వినకుండా టెండర్ ఫ్లోట్ చేసిండు. టెండర్ ఫ్లోట్ చేసిన తర్వాత మారువేషంలో వీడు టెండర్ మీటింగ్కి వచ్చాడు, కోయంట్ మీటింగ్కి వచ్చిండు. వస్తే ఈ నవీన్ మిట్టల్ అనేటోడు ఏంటంటే వీడు ఎట్లా అంతర్జాతీయ తీవ్రవాదో ఆయన కూడా ఎటువంటిది అంటే ఒక అంతర్జాతీయ నేరగాళ్లను, ఒక 10 మంది ఐపీఎస్లను, 10 మంది ఐఏఎస్లను అందరినీ గ్రైండర్లు వేసి తీస్తే ఎట్లా వస్తాడో ఆయన అట్లా వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నవీన్ మిట్టల్ పేరు మీకు బాగా తెలుసు. అమయ్ కుమారు, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళ గురించి మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తాం. రెవెన్యూ సిస్టంలో ఆట ఆడుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో టెండర్ దాఖలు చేసిండు. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ వచ్చిండు. మీరు గమనించారు అక్కడ? అరే మీటింగ్ వచ్చిందండి. మీటింగ్ వచ్చిన తర్వాత మారు వేషంలో గ్లోబరీనా అని చెప్పి నేను మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇదే నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక క్రిమినల్ అధికారి ఏమి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిండు తెలుసా? మేము పిలవలేదు, అయినప్పటికీ ఆయన టెండర్లో పార్టిసిపేట్ చేసిన మాట వాస్తవము. అసలు ప్రీ బిడ్ మీటింగ్ రావాలంటేనే నువ్వు గేట్ కార్డ్ ఆపాలి కదా అవన్నీ. ఇటువంటి దొంగను, అంతర్జాతీయ నేరగాన్ని కంపెనీ మారింది కదా ఏమనుకున్నారు వాళ్ళు? కంపెనీ మారింది కాబట్టి మధుసూదన్ రెడ్డి గుర్తుపట్టాడు అనుకున్నారు. నాకు తెలివి తక్కువ ఉంది అనుకున్నారు. కానీ నాకు తెలివి నువ్వు ఎక్కడ ఉండాలని అక్కడ ఉంది కదా. ఆ తర్వాత అబ్బెబ్బెబ్బే మాకు తెలియదు, వాడు దొంగ మారువేషంలో వచ్చిన సంగతి, కాబట్టి వాడి టెండర్ను ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు 2 ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ నోట్లు కూడా జారీ చేసింది. ఆ తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడు చేసినటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఏంటి అంటే, అరే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక లెక్చరర్వి, ప్రభుత్వంతో నిన్ను కాళ్ళ కిందేసి తొక్కిపిచ్చి అధపాతాళానికి తొక్కే విధంగా చేసి నిన్ను ఏసీబీ కేసు పెట్టి నీకు నీడ లేకుండా ఈ రాష్ట్రంలో చేస్తే ఇంకా కూడా నా వైపు వస్తున్నావా అని చెప్పి వానితోటి డిఫమేషన్ కేసు వేయించారు నా మీద. స్టిల్ డిఫమేషన్ కేసెస్ పెండింగ్ ఇట్ నాంపల్లి కోర్ట్. గ్లోబరీనా అనే సంస్థ పేరు మీద నా మీద డిఫమేషన్ కేసు వేసింది వీడు. ఇది వీని చరిత్ర. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో మరి వీన్ని సిబిఎస్ఈకి ఎట్లా పర్మిట్ చేసిండు అనేది నాకు అసలు 8 రోజుల నుంచి నిద్రపట్టనటువంటి సమస్య. అంటే ఈ ఇష్యూ బయటకు వచ్చేంత వరకు కోయంట్ అక్కడికి పోయిన విషయం తెలియదు. ఎవరికి తెలియదు, రాహుల్ గాంధీకే తెలియదట. ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇంట్రెస్టింగ్గా నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ కాంటాక్ట్లతో కొంచెం మాట్లాడుతున్నప్పుడు మన పిఎస్సీ మీటింగ్ జరిగింది కాంగ్రెస్ పార్టీది. సో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు గ్లోబరీనా విషయంలో ఫైట్ చేసిండు. ఆయనకి కోయంట్ గ్లోబరీనా ఒకటనే విషయం ఆయన కూడా తెలియదు. అంటే ఎంతటి చాకచక్యంగా గోప్యంగా వ్యవహరించిండు విఎస్ఎన్ రాజా అర్థమవుతుంది ఇక్కడ. అంటే నేను ఏమంటున్నా అంటే అంతర్జాతీయ తీవ్రవాదులు ఎవరైతే హైయెస్ట్ ఉన్నారో వాళ్ళను కలిసి ఒకరోజు లంచ్ చేసినా తప్పులేదు మనం. కానీ వీనితోటి కలిసినాము అంటే వాడు ఎవరినన్నా మాయం చేయగలడు. నేను ఆఫీస్ కాడికి కూడా పోయినా నిన్న పోతే నాకు మహా అయితే హెడ్ ఆఫీస్ అట, చుట్టూ రెసిడెన్స్ ఉన్నాయి. మన అమీర్పేట్ మధురానగర్లో చుట్టూ రెసిడెన్స్లో ఉన్నాయి. కింద ఒకటే ఫ్లోర్ ఉంది. నేను ఒక 2 గంటలు వెయిట్ చేసిన అక్కడ, 3-4 గంటలు ఉన్నా అక్కడే. ఇద్దరు బయటికి ఎవరు వచ్చి అడ్మిన్ ఆఫీసర్లు అంట. కనీసం మాట్లాడించండి అయ్యా, ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు. లేదు మా సార్ లేడు, ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. స్టాఫ్ ఎంతమంది? 40 మంది స్టాఫ్, 40 మంది స్టాఫ్ అని సెక్యూరిటీ చెప్తున్నారు. ఇంత సీనియర్ రిపోర్టర్ మీరు లోపలికి ఎట్లా రానిస్తాడు సార్ వాడు? మీరు చేయాల్సింది ఏం చేసేది ఉండే, అది కూడా మామూలు కాల్ కాకుండా వాట్సాప్ కాల్ చేసి నేను సో మాట్లాడుతున్నా,
కొంచెం గోల్కొండ హోటల్లో ఒక 2 నిమిషాలు మనం కలిసి మాట్లాడుకుందాం సార్ అంటే 100% వచ్చేవాడు. అక్కడ మీ స్టింగ్ ఆపరేషన్ చేస్తే అయిపోయేది. వాడు ఈజ్ ద కేర్ ఆఫ్ గోల్కొండ. ఈ రాష్ట్రంలో వాడు ఇచ్చినటువంటి దావతులు ప్రెస్ రిపోర్టర్లకు ఎవడు ఇవ్వలేదు. ఇంటర్మీడియట్ బోర్డు కుంభకోణాన్ని ఏది కప్పిపెట్టడానికి వాడు ఎన్ని దావతులు ఇచ్చిండో హోటల్ గోల్కొండలో. నేను చెప్తున్నా కదా, ఇప్పటికి కూడా మీరు ట్రై చేయండి. మీరు వాట్సాప్ కాల్ చేసి హోటల్ గోల్కొండలో వెళ్తాం సార్ అనండి, 5 నిమిషాలు మీకు ఆన్సర్ వస్తుంది. ఆ తర్వాత స్టింగ్ ఆపరేషన్ ఏం చేసుకుంటారో చేసుకోండి. మొత్తం చుట్టూ రెసిడెన్స్లే ఉన్నాయి. నేను ఏమంటున్నానండి, 51 వాని వెబ్సైట్ లో ఉంటది. ఏది నంబర్ ఆఫ్ వర్కింగ్ ఎంప్లాయీస్ అవన్నీ కూడా బోగసే. 51 మంది కూడా 100 దగ్గర ఉండరు. వాడు గ్యారంటీ సిబిఎస్ఈ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింటాడు. వాడు పేరు వానికి కావాలి, పైసలు వానికి కావాలి. వెరిఫై చేస్తే టీసీఎస్ అనే కంపెనీ 955 కోట్లతో టెండర్ వేసింది అక్కడ. అంతకుముందు వరకు వాళ్ళే మెయింటైన్ చేసిరట. ఏంది పోస్ట్ ఎగ్జామినేషన్ది. ఈ నేషన్ టెండర్ 385 కోట్లే. 500 కోట్ల డిఫరెన్స్తో ఎట్లా వేయగలిగిండు? దీనికోసం రూల్స్ మార్చిరంట. ఏంటి ఇక్కడ ఒకటి ఏముంటుందంటే, ఉదాహరణకు వీనికి 5,70,00,000 ఇప్పటికి బోర్డు బాకీ ఉంది. నేను చెప్పిన 11/11/2023 బోర్డు మీటింగ్లో అప్పుడు ఉన్నటువంటి నవీన్ మిట్టల్ ఏమన్నాడు అంటే, జో కుచ్ ఓ గయా ఇస్కా పైసా ఇస్కు దే దేంగే, ఎక్ సర్టిఫికెట్ బి దే దేంగే అని బోర్డు మీటింగ్లో పెట్టిండు. ఎజెండా ఐటమ్ నంబర్ 22, ఎజెండా ఐటమ్ నంబర్ 22. నేను మీకు కావాలంటే డాక్యుమెంట్ ఇస్తా. పెట్టి వీడి దగ్గర ఒక ఒప్పందం కూర్చుకున్నాడు. ఓగయా ఇస్కు క్లీన్ చిట్ దే దేంగే. ఏమన్నాడంటే నవీన్ మిట్టల్ ఏమన్నారట అంటే, అది జరిగిందో జరిగిపోయింది, క్లీన్ చిట్ ఇచ్చేసి సర్టిఫికేషన్ ఇద్దాము, డబ్బులు ఇచ్చేద్దాము అన్నారంట. ఆ 5,70,00,000 నాకున్న అవగాహన మేరకు నేను బయట కూడా ఓపెన్గా ఆరోపణ చేసిన. ఆ 5,70,00,000 రూపాయలలో కూడా దీనికి 5 పైసలు అక్కర్లేదు. అవి మొత్తం నవీన్ మిట్టల్కే ఇచ్చేవాడు. అందుకే నేను చెప్పిన, నవీన్ మిట్టల్ 6 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని వీనికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసిండని బహిరంగ నేను ఆరోపణ చేసిన. ఇట్ ఐఎమ్ ఆన్ రికార్డ్. అటువంటి దొంగ పని వీడు చేసిండు. కానీ ఆ రోజు ఉన్నటువంటి మంత్రికి నేను చాలా స్పష్టంగా చెప్పిన, సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు సిబిఐ కేసులు చూసి ఉండొచ్చు, కానీ 24 మార్చ్ రిజల్ట్ వచ్చిన జగదీష్ రెడ్డి తర్వాత 24 రిజల్ట్ ఇచ్చింది సబితా ఇంద్రారెడ్డి. నీకు మహేశ్వరం టికెట్ రాదు, మహేశ్వరంలో కనీసం పోటీ చేసి అర్హత కూడా కోల్పోతావు, నువ్వు కూడా వాంతో పాటు జైలుకు పోతావు అని చెప్పితే ఆమె ఆ టెండర్ను రిజెక్ట్ చేసింది. లేకపోతే ఆ టెండర్ అయిపోయేది. నవీన్ మిట్టల్ ఆ టెండర్ను తీసుకునేవాడు. 6 కోట్ల రూపాయల ముడుపులు మరి ఎంత తీసుకున్నారు, ఎంత రిటర్న్ ఇచ్చారు అది తెలియదు మనకు. సెటిల్మెంట్ అయిందా ఇప్పుడు? ఇప్పటి వరకు నేను కానియలే. ఇప్పటికి కూడా 5,70,00,000 బోర్డు బాకీ ఉంది వానికి. వాడు అడగలేడు, అడిగితే జైలుకు పోతాడు తెలుసు వానికి. అది ఎందుకంటే ఆ టెండర్లోనే ఉంది వాడు ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేస్తే జైలుకు పంపాలని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎంత కాపాడాలనో అల్లుని కంటే ఎక్కువ కాపాడింది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ద్వారా హరీష్ రావు ఎంత లాభపడ్డాడో హరీష్ రావు కంటే ఎక్కువ లాభపడ్డది వీడు. అంటే ఆ ప్రభుత్వానికి అల్లుడు వీడు. అటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పుడు సిబిఎస్ఈకి పోయిన తర్వాత సిబిఎస్ఈ మెట్లు ఎక్కడానికి కూడా వీనికి అర్హత లేదు. వీడు ఒక గజ దొంగ. సిబిఎస్ఈకి పోయిన తర్వాత ఎవరైనా సరే, ఉదాహరణకు నేను దొంగనైతే నేను దొంగనే, ఇప్పుడు దొంగతనం చేసినా ఎప్పుడు దొంగతనం చేసినా దొంగనే. కానీ వీరికి రిలాక్స్ చేసినటువంటి కండిషన్స్ కనుక చూస్తే 51 మంది ఉద్యోగులు ఉన్నటువంటి కంపెనీకి 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఎట్లా పెడతారండి సిబిఎస్ఈ? నంబర్ 1. నంబర్ 2, వీరికి ఏ లెవెల్ ఆఫ్ ఐటీ నాలెడ్జ్ ఉండాలనో 2 లెవెల్స్ తగ్గించి, అవసరమైన దానికంటే 2 లెవెల్స్ తగ్గించి వీరికి టెండర్ కట్టబెట్టారు. 2, మూడవది, వీరికి గతంలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది, ఇప్పటికి కూడా వీడు బ్లాక్ లిస్ట్లో ఉన్నాడు. కానీ ఈ దేశ ప్రజలందరికీ తెలవాల్సినటువంటి విషయం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటిది, వీడు బ్లాక్ లిస్ట్ అయినా సరే ఈ సంవత్సరం బ్లాక్ లిస్ట్ కాకుంటే చాలు, ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో బ్లాక్ లిస్ట్ కాకుంటే చాలు అని సిబిఎస్ఈ రూల్స్ ఎట్లా మారుస్తుందండి? వాడు గతంలో గజ దొంగ అయినా పర్వాలేదు, 30 మంది విద్యార్థులు చనిపోయినా పర్వాలేదు, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ముంచినా పర్వాలేదు, తెలంగాణలో వీడుకు
కంపెనీ మూసి వేరే కంపెనీ పేరు కనీసం తెలియదండి. గోయంట్ ఎడ్యుకేషన్ టెక్ అనేటటువంటిది 3 సంవత్సరాల కింద పెట్టినావు. గతంలో నీ కంపెనీ పేరేంటి అంటే పేరు మార్చుకున్నారు. పేరు 2000 సంవత్సరం నుంచి మార్చుకున్నారు. ఫార్మర్లీ నోన్ యాజ్ గ్లోబరీనా, కోయంట్ ఎడ్యుటెక్ ఫార్మర్లీ నోన్ యాజ్ గ్లోబరీనా అని రాసుకుంటాడు వాడు. సో అటువంటి గజ దొంగ వాడు. సో కాబట్టి అదే పేరు మీద అదే డిన్ మీద ఈ తీసుకున్నారు. ప్రతి కంపెనీకి ఒక డిఐఎన్ నంబర్ ఇస్తారు. ఆ డిఐఎన్ నంబర్ మీదనే వీడు ఈ కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టిండు. సో కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కానీ నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒక విషయంలో అభినందిస్తున్నా. చైర్మన్ మీద వేటు వేసిండ్రు, సెక్రటరీ మీద వేటు వేసిండ్రు. విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? సిగ్గుపోతుందండి. ఏ విద్యార్థి పేపర్ అయినా కావాలంటే మనం ఆన్లైన్లో అప్లై చేస్తే ఒక సెక్యూరిటీ కోడ్ ద్వారా ఆ విద్యార్థి యొక్క ఫోన్కు మాత్రమే వెళ్ళాల్సినటువంటి పీడిఎఫ్ డాక్యుమెంటు పిల్లలు ఎవరి నంబర్ కావాలంటే వాని పేపర్ వాడు చూసుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఈ గాడిద కొడుకుని అరెస్ట్ చేయకుండా విని ఉరిదీయాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ దాంట్లో ఇండస్ట్రియల్ స్కానింగ్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్కానింగ్ మిషన్లో పేపర్ పెట్టి స్కాన్ చేస్తే ఏమైతే పర్ఫెక్ట్ స్కానింగ్ వస్తుంది. ఫోటోలు తీసి పెట్టినట్టు కొద్ది ఎక్స్ట్రా స్పేసెస్ ఆ డల్స్ అన్ని కనబడుతున్నాయి. అంటే ప్రాపర్గా మెయింటైన్ చేయలేదని ఆరోపణ కూడా ఉంది. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా వేదాంత్ శ్రీవాస్తవ్ అనే ఆ విద్యార్థి కానీ సార్థక్ అనే విద్యార్థి లేకపోతే ఫైట్ చేస్తున్నారు ఆ 3 పిల్లలు. వాళ్ళు చెప్తున్నారు సైడ్లకి ఎక్స్ట్రా స్పేస్ వస్తాయి, పేపర్ సైజ్ కాకుండా పక్కపండి ఇంకేదో ఆబ్జెక్ట్ వస్తుంది, నీడలు పడతాయి పేపర్ల మీద. నాకు వానికి మధ్యన ఒక చర్చ జరిగింది ఇదే ఆన్లైన్ వాల్యుయేషన్కి సంబంధించి. ఒక టీవీలో చర్చ జరిగితే ఒక పేపర్ జిరాక్స్ చేయడానికి 3 రూపాయలు అవుతుంది కదా, 25 పేజీలు జిరాక్స్ తీయడానికి 25 × 3 రూపాయలు చొప్పున వేసుకున్నా నువ్వు జిరాక్స్ తీయాలి, తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి, తర్వాత ఇవన్నీ ఉంటాయి, తర్వాత ఆ డేటా మొత్తం స్టోర్ చేయడానికి పెద్ద స్టోరేజ్ కెపాసిటీ కావాలి కదా, ఇవన్నీ ఎట్లా చేస్తావంటే వాడు నాకు చెప్పినటువంటి ఆన్సర్ వింటే మీరు షాక్ అవుతారు. వాడు ఏం చెప్పిండు తెలుసా? నా ఫోన్ ఉంది, ఫోన్లో ఫోటోలు తీస్తా 25 ఎంత ఖర్చు అవుతుంది అండి అన్నాడు. అంటే టెండరింగ్ చేసే విధానం కూడా దానికి తక్కువ వేస్తున్నాడు. అంటే వాడు ఏమంటాడు తెలుసా? నా ఫోన్ తీసుకొని 25 పేజీలు నేను ఫోటో తీస్తా, ఎంత ఖర్చు అయింది నాకు, నేను జిరాక్స్ మిషన్లు ఎందుకు పెడతానండి రెడ్డి గారు అన్నాడు. అట్లా ఇది నేను ఆన్ ది రికార్డ్ చెప్తున్నా కదా సార్. అది వాడు మాట్లాడే విధానం, అది వాడి యొక్క ఐటీ టెక్నాలజీ నేపథ్యం. అటువంటి విధవ వాడు స్టోరేజ్ కెపాసిటీ లేకుండా దాన్ని ఎంత సెక్యూరిటీ పెట్టాలి? ప్రధానమంత్రి కూడా ఓపెన్ చేయలేడు. అటువంటి సెక్యూరిటీ ఉండాల్సింది 12th క్లాస్ పిల్లవాడు ఎవరి పేపర్ కావాలంటే వాని పేపర్ ఓపెన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ఆ చైర్మన్ ఏం చేసిండ్రు, ఆ సెక్రటరీని ఏం చేసిండ్రు కాదు, వీని తీసుకుపోయి జైల్లో పెట్టాలి కదా. కవితని ఏదో జైల్లో పెట్టారు కదా, ఆ జైలు పేరు ఏదో ఉంది కదా సార్, తిహార్ జైల్లో పెట్టాలి కదా. వీని తిహార్ జైల్లో పెట్టండి. అది కూడా ఏంటి, తిహార్ జైల్లో తీవ్రమైనటువంటి బందుపోటు దొంగలు ఎక్కడ ఉంటారో ఆ జైల్లో పెట్టండి. వాడిని పెడితే కానీ ఈ దేశానికి దరిద్రం పోదు. వింటుంది ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా నేను ఆఫీస్ దగ్గరికి పోయినప్పుడు కూడా ఒక్క సెక్యూరిటీ గార్డు, ఆయన కూడా కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్ అంట. ఇవాళ ఒక ఆయన ఉంటాడు, రేపు ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ దగ్గర తిప్పి కొడితే 4 బయట కనిపించారు ఆ లోపల ఆఫీసులో. చిన్న ఆఫీసు. మీరు అంటున్నట్టుగా 18 లక్షల మంది. ఈసారి తెలంగాణ గవర్నమెంటో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక యువరాజు మీరు అంటున్నట్టుగా ఎవరో పొలిటికల్ కాన్స్పిరెన్సీతో ఇక్కడ టెండర్ వచ్చి ఉండొచ్చు. కానీ సిబిఎస్ఈ కదా, నేషనల్ లెవెల్లో 18 లక్షల మంది. నాకు తెలిసి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆ విద్యార్థులను చదివించడం కోసం ఎంత రక్తమాంసాలు అమ్ముకున్నారో తెలియదు. కొన్ని లక్షల ఫీజులు పెట్టి చదివియాలి పిల్లల్ని, సిబిఎస్ఈ చదివియాలంటే, అంతే కదా. సో అటువంటి పిల్లల భవిష్యత్తుని ఒకరికి ఇచ్చేటప్పుడు ఏ కాంట్రాక్ట్ సంస్థ అయినా ఇలాంటి ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చినప్పుడు మినిమం క్రాస్ చెక్ చేయలేదంటారా? ఇప్పుడు నాకు ఇప్పటికీ కూడా ఇది అబద్ధం అయితే బాగుండు, మిమ్మల్ని మీరు గిల్లికొని చూస్తున్నారు అంటే ఇది అబద్ధం అయితే బాగుండు. ఈ గజ దొంగ చేతిలో 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఎట్లా పెట్టిండ్రు అనేది ఇప్పటికీ నిజమా అబద్ధమా? ఎందుకు అంటే సరే మనం మిగతా విషయాలు ఏమున్నా కానీ జనరల్గా కేంద్ర ప్రభుత్వము మోడీ ప్రభుత్వము అంటే ఏ స్కామ్ లేదు ఈ ప్రభుత్వము అనేటటువంటిది ఒకటి ఉంది. అటువంటిది ఈ గజ దొంగకి తీసుకుపోయి అరే ఇంత ఇవ్వడం ఏంటి, దీని వెనకాల ఎవడు ఉంటాడు, ఏం కథ అనేది ఖచ్చితంగా ఈ యొక్క స్కామ్ అనేటటువంటిది నేను అందుకే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ అంటే ఎవరికి నమ్మకం లేదు, కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ఏదైనా దాచిపెట్టనవచ్చు. నేను మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కేంద్ర మంత్రి ఎడ్యుకేషన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి మీద చేత దీన్ని దర్యాప్తు జరిపించాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఈరోజు నిన్న ఎవరో మాట్లాడినరు,
ఇప్పుడు మీరు ఇక్కడ ట్రయల్ ఏమంటే కల్ కరెంగే పర్సూమ్ కరెంగే అని చెప్పి ఏదో చెప్పిండి ఏమో ఇక్కడ ట్రయల్ ఏమంటే ట్రయల్ వేయలేదు 2018 అకాడమిక్ ఇయర్ డేటా ఇస్తాం ఎండ్ టు ఎండ్ మాకు చూపించమనంటే అక్కడ కనీసం వాళ్ళు అడుగుంటారు కదా వాళ్ళు అడగలేదు. నేను ఏమంటున్నా, ఒకటి ఇక్కడ స్పష్టంగా నేను ఒకటే సెంటెన్స్ లో మీకు చెప్తా. సిబిఎస్ఈ యొక్క టెండర్ అనేటటువంటిది వీడు మ్యానిపులేట్ చేయడం ద్వారా తెచ్చుకున్నాడు తప్ప వీనికి ఉన్న కెపాసిటీ అనేటటువంటిది నేను మళ్ళొక్కసారి స్పష్టంగా చెప్తున్నా, టైప్ ఇన్స్టిట్యూట్ కంటే వీడు ఎక్కువ, డిటిపి సెంటర్ కంటే వీడు తక్కువ. అటువంటిది 18,50,000 మంది విద్యార్థుల యొక్క జీవితాలు వీని చేతిలో పెట్టిండ్రంటే మార్గ మధ్యంలో పెద్ద స్కామ్ జరిగి ఉంటుంది, కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయి. మోడీ ప్రభుత్వానికి ఏదైతే మచ్చ లేకుండానో ఆ మచ్చ కూడా వీడు తెచ్చి పెట్టిండు. మరి వీడు ఎట్లా పోయిండు అక్కడికి, ఏం చేసిండు నాకు తెలియదు. పెద్ద ఇష్యూ జరుగుతుంది నేషనల్ వైడ్గా, ఆల్మోస్ట్ 15 days అవుతుంది ఇష్యూ స్టార్ట్ అయ్యి. వేదాంత్ శ్రీవాస్తవ ముందుగా నా పేపర్ కాదు నాయన ఈ పేపర్ వచ్చింది, వేరేటోళ్ళ పేపర్ వచ్చినప్పటి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది కదా. ఈ రోజు వరకు మీరు అంటున్నట్టుగా సిబిఎస్ఈ చైర్మన్ మీద చర్యలు తీసుకున్నారు, సిబిఎస్ సంబంధించి కొంత ఆఫీసర్ల మీద ట్రాన్స్ఫర్ కూడా అయ్యారు, లేకపోతే వాళ్ళు చర్యలు తీసుకున్నారు వాళ్ళ మీద. కానీ ఒక ప్రైవేట్ సంస్థగా వచ్చిన ఈ వ్యక్తి మీద ఒక్క చిన్న చీమ కూడా చిట్టుకుమనలేదు, ఎందుకంటారు? ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇన్ఫాక్ట్ హెచ్ఆర్డి మినిస్ట్రీ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇట్స్ ఏ స్మాల్ మాల్ ఫంక్షనింగ్ విల్ గెట్ బ్యాక్ అగైన్ విత్ ఫుల్ రిజల్ట్స్ అని అన్నారు. చిన్న మాల్ ఫంక్షనింగ్ గానే కన్సిడర్ చేస్తోంది కేంద్రం కూడా. అంటే ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు గోరంతలు కొండంతలు చేయడానికి ప్రయత్నం చేయదు, కొండంతల్ని గోరంతలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకోవడానికి కోసం చేశారు. నిన్న మద్రాస్ పోయిండు సెంట్రల్ మినిస్టర్, పోయి ఐఐటిని సందర్శించు. ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్ కలిసి మీరు అన్నారు కదా చిన్న మాల్ ఫంక్షనింగ్ అనేది, దానికి సంబంధించి ఏం జరిగింది దాని యొక్క వాస్తవాలను వెలుగులోకి తీయడానికి వీళ్ళిద్దరిని కూడా రంగంలోకి దింపారు. ముందేమో 1 men కమిషన్ అని ఒక లేడీని ఎవరినో కమిటీ చైర్మన్ చేసి ఆమెను ఎగ్జామిన్ చేయమన్నారు. ఆమెకున్న తెలివితేటలు ఏంది, బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు కాబట్టి మనం వీ కెనాట్ కామెంట్ అన్నట్టు. కానీ ఇప్పుడు ఈ 2 ఐఐటీలను ఎట్లా దింపగలిగినారు వీళ్ళు, ఎందుకు దింపాల్సి వచ్చింది? ఒక చిన్న మాల్ ఫంక్షన్ అయితే కాదు కదా ఒకటి. రెండవది, ఈ రోజు వీడు చేసినటువంటి దానికి కనీసం వీడు దేశం విడిచి పాడిపోకుండా కనీసం వీడిని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టాలి కదా, కనీసం ఒక క్రిమినల్ కేసు అన్న బుక్ చేయాలి కదా. కాబట్టి ఎందుకు చేస్తలేరు అంటే స్టాఫ్ కూడా వాళ్ళ దగ్గర మీ సారేడి మీ సీఓతో మాట్లాడతామని అంటే ట్రావెలింగ్లో ఉన్నాడు అంటున్నారు. మీరు అంటున్నాడు మరి దేశం వదిలి పాడిపోయిన ట్రావెలింగ్లో ఉన్నాడా? మొన్న పోయినప్పుడు ట్రావెలింగ్ అన్నారు, నిన్న పోయినప్పుడు కూడా ట్రావెలింగ్ అని అంటున్నారు. అంటే సార్ మీరు ఫోన్ చేసి ఒక తప్పు చేశారు, ఫోన్ డైరెక్ట్ విజిటింగ్ అక్కడికి పోయినాం మేము. అంటే మీరు ఆయనకు వాట్సాప్ కాల్ చేసి ఆఫీస్కి పోకుండా గోల్కొండకు వచ్చింటే మీ పని అయిపోయేది. అట్లా కాకుండా మీరు అక్కడికి పోయిందంటే మళ్ళీ వచ్చిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీ మేనేజ్మెంట్ వచ్చి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి లేదా మళ్ళీ చెంచల్గూడ జైలు నుంచి మళ్ళీ 14 రోజులు రిమాండ్ అయ్యి తీసుకొచ్చి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఈరోజు ఇంటర్వ్యూ కూడా మీకు ఇవ్వకపోతుంటే, ఎందుకంటే చాలా లక్కీ పర్సన్ మీరు. ఎందుకు అంటే వాళ్ళ టీంలో ఒక పోలీస్ కూడా ఉన్నాడు, అడిషనల్ ఎస్పీ నారాయణ అని ఉంటాడు. మీకు ఇంకా గొప్ప విషయము, ఈ కోయంబత్తూర్ గ్లోబరీనా నా మీద కేసేసిన తర్వాత నేను ఒకరోజు పేషీకి పోకపోతే ఇదే సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి వాడిని అరెస్ట్ చేసి లోపలేస్తారా లేదా అని వాడు ఫోన్ చేసి బెదిరించిన వాళ్ళను. నారాయణ అని అడిషనల్ ఎస్పీ రిటైర్డ్, వాడు బోర్డు మెంబర్, వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్ వాడు. నారాయణ అనేటటువంటి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, వానికి ఐపీఎస్ కూడా కన్ఫర్మ్ అయింది. ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఈ బోర్డులో ఒక మెంబరు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా దొంగాట కదా, కాబట్టి ఖచ్చితంగా ఒక దొంగ ఉండాలి, ఒక పోలీసు ఉండాలి, తర్వాత ఒక ఫైనాన్షియర్ ఉండాలి, ఒకడు మ్యానిపులేట్ చేసే ఉండాలి. ఎవడెవడు ఒక్కొక్క డైరెక్టరు ఒక పాత్ర పోషిస్తాడు అందులో. నయ్యం మీరు ఇట్లా వచ్చేసిండ్రు, నయ్యం లోపలేసి మీ యొక్క షేపులన్నీ అవుట్ చేసి చెంచలు కూడా జైల్లో పెట్టి ఇవన్నీ తప్పించుకున్నారంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. నిజంగానే అదృష్టవంతులు మీరు. అంటే ఎట్లా రాగలిగింది నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ 29 మంది విద్యార్థుల ప్రాణాలు పోయినా మీకు ఎన్ని గుండెలండి వాని ఆఫీస్ పోవడానికి? అంటే ఎన్ని గుండెలు ఉన్నాయి మీకు? అంటే వైనకున్నట్టు నాకు ఒక గుండె ఉన్నది, నేనేమో వానికి ఒక్కటి లేదు. ఈ డైరెక్టర్ 18,50,000 మంది పిల్లలై 18,50,000 తల్లిదండ్రులై అన్ని గుండెలు మన దగ్గర ఉన్నాయి. వీడు ఇది లాస్ట్ టైం కాదు, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపించిండు కదా, ఖచ్చితంగా మళ్ళీ 2-3 సంవత్సరాల్లో మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తాడు. మళ్ళీ ఇంకో బిగ్ స్క్రీన్ మీద వస్తాడు. కాకపోతే గ్లోబరీనా పేరు బదులు కోయంబత్తూర్ ఉంది, కోయంబత్తూర్ బదులు ఇంకో పేరు ఉంటుంది అంతే. ఇప్పుడు పెద్ద గజ్జ దొంగ,
ఇంటర్నేషనల్ క్రిమినల్. వీడు దేశంలోనే ఎన్ని చేసిండు, విదేశాల్లో ఎన్ని చేసిండో డోంట్ నో. ఏ మాత్రం క్వాలిఫికేషన్ లేకుండా తీసుకొని అక్కడిని చేసుకుంటే డిటిపి సెంటర్ అండి అది. గ్లోబరీనా టెక్నాలజీస్, కోఎంట్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఇవన్నీ బోగస్ పేర్లు. డిటిపి సెంటర్, కోఎంట్ డిటిపి సెంటర్, గ్లోబరీనా డిటిపి సెంటర్, అది చాలా ఎక్కువ దానికి. నిజంగా నాకు ఆఫీస్ చూస్తే అదే అనిపించింది. ఆ ఆఫీసు ఇంతకుముందు రోడ్ నెంబర్ 12లో ఉండేది. బయట నుంచి బోర్డు చూసిన నేను కూడా. పిల్లలు పోయి ధర్నాలు చేసిన దాని ముందు. ఆ తర్వాత వాడు ఓనర్ ఖాళీ చేపిస్తే వెళ్ళిపోయారు. అది కూడా పర్మనెంట్ బిల్డింగ్ కాదు అది. కాదు, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఇన్ని వందల కోట్ల రూపాయల క్రైమ్స్కి పాల్పడుతున్నాడు, వైట్ కాలర్ క్రైమ్స్కి పాల్పడుతున్నాడు అంటే ఎవరైనా బ్యాక్ ఎండ్ ఉంది మరి ఎవరు నడిపి. నేను ఏమంటున్నా సార్, ఒక్క విషయము, నిజంగా కూడా వాడు ఈ యొక్క వ్యాపారాన్ని వదిలిపెట్టి ఏదో బొగ్గులు అమ్ముకోవడము, కట్టెలు అమ్ముకోవడము, మరీ బాగుండదు అనుకుంటే పూలు అమ్ముకోవడము, ఇటువంటి బిజినెస్ చేసుకోవాలి. కానీ ఇదే బిజినెస్లో ఉండడం ఏంది? అసలు ఈ ఇంటర్మీడియట్ బోర్డు ఏంది? అసలు సిబిఎస్ఈ కుంభస్థలాన్ని కొడతా అని చెప్పి నేను అనుకుంటా. వాడు ఇంటర్మీడియట్ బోర్డులో కాలు పెట్టినప్పుడే 1 లక్షం అది ఉంటుంది. సిబిఎస్ఈ అనేది మధుసూదన్ రెడ్డి లాంటి వాడు ఎంత అడ్డుకున్నా, అరే బై నువ్వు ఇంత అడ్డుకున్నావు కదా, ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ బోర్డు ఏందిరా, నేను సిబిఎస్ఈనే నామరూపాలు లేకుండా చేసిన, నీతికి నిజాయితీ మారుపేరు అని చెప్పుకుంటున్న మోడీనే మొత్తం భూస్థాపితం చేసిన అని చెప్పి, బహుశా నేను అనుకుంటా ఈజ్ బిజీ విత్ సెలబ్రేటింగ్ సమ్ పార్టీస్ అనుకుంటా. అటువంటి క్రిమినల్ వాడు. డైరెక్ట్ ఎన్నిసార్లు కలిసిరా ఆయన? నేను డైరెక్ట్గా ఇంతవరకు 1 to 1 ఎప్పుడు కలవలే. టీవీ డిబేట్లో కలిసిన, తర్వాత బోర్డులో మీటింగ్లో కలిసిన, బోర్డుకు మేము బోర్డు సెక్రటరీ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన కూడా మీటింగ్లో పార్టిసిపేట్ చేసిండు దాదాపు 4-5 times. ఆయన తన ఆర్గ్యుమెంట్ తను చెప్పిండు, మా ఆర్గ్యుమెంట్ మేము చెప్పినాం. ఏం డిస్కషన్ చేశారు? 3 సార్లు మీటింగ్కి ఎగ్గొట్టిండు రాకుండా. అంటే మా ప్రాబ్లమ్స్ మేము చెప్పినాం, సొల్యూషన్స్ ఆయనతో చెప్పిస్తాను సెక్రటరీ. వాడు 2 సార్లు ఎగ్గొట్టిండు, 3 సార్లు 4 సార్లు వచ్చిండు. ఏమనిపించింది చూడంగానే ఆయన చూస్తే? ఏమనిపించింది అంటే ఇక్కడ చూస్తుంటే మీరు అంటున్నట్టుగా చాలా పెద్ద క్రైమ్. నేను ఐఎమ్ నాట్ లైయింగ్ ఎనీథింగ్. మంచి బాలుడు అనిపించింది అసలు ఆయనను చూస్తే. అసలు ఇంత మంచి బాలుడు ఈ భూప్రపంచంలో, రాముడు మంచి బాలుడు అంటారు కదా, ఏ మాత్రం తీసిపోడు. అసలు మీరు చూడంగానే, ఇప్పుడు మీరు నన్ను రిసీవ్ చేసుకోలేదు, నేనే వెతుకుంటా 1st floor, 2nd floor, 3rd floor. అసలు ఆయనను చూడంగానే అరే ఈయనను ఎక్కడ కూర్చోబెట్టాలి, మన దగ్గర మంచి ఛాంబర్ లేదు కదా, ఇంత మంచి వ్యక్తి అంటే ఇంత సూపర్ వ్యక్తి వచ్చిండు, ఈయనను ఎక్కడ కూర్చోబెట్టాలి అని ఇట్లా మీరు పరిశాన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. యూ మీట్ హిమ్. అసలు ఆయన కలవాల్సిన వ్యక్తి. ఆయన కల్పిస్తాను, వచ్చినాక మేము కల్పిస్తామన్నారు. మరి ఆయన ఏం సమాధానం చెప్తాడో ఏందో తెలియదు. ఇప్పటికే ఇక్కడ ఇంతమంది మరణాలకు కారణమైన వ్యక్తి అక్కడికి పోయి అంత పెద్ద స్కామ్ పాల్పడ్డాడు. ఇప్పటి వరకు ఏ చర్య ఇక్కడ గవర్నమెంట్ కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్క చర్య తీసుకోవాలంటే ఆశ్చర్యం అవుతుంది. ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నా, ఒకవేళ వాడు సిబిఎస్ఈ కాకుండా ఉత్తరప్రదేశ్ బోర్డుకు చేసినా ఇప్పటికీ 1000-1500 మంది విద్యార్థులు చచ్చిపోయేవాళ్ళు. సిబిఎస్ఈలో ఎందుకు చచ్చిపోలేదు అంటే సిబిఎస్ఈ విద్యార్థుల యొక్క స్టామినా వేరు. ఆల్ ఆర్ రిచ్ పీపుల్, సోషల్లీ అవేర్నెస్ ఉన్నటువంటి పీపుల్. తొందర అవుట్కమ్ కూడా అట్లనే వచ్చింది కాబట్టే వాళ్ళు ఏం చేసిండ్రు, వీడు దొంగ అని బయట పెట్టిండ్రు, వాడు చావలే. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలకి ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి, గ్లోబరీనా ఇంత మంచిగా అనిపిస్తున్నాడు కాబట్టి ఇంటర్ బోర్డే మమ్మల్ని ఫెయిల్ చేసిందని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒకవేళ సిబిఎస్ఈ కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే 1000-1500 మంది విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోయేవాళ్ళు. ఎన్ని కేసులు ఇప్పటి వరకు ఆయన మీద? ఒకటే కేసు కాకినాడలో కేసు పెట్టారు, జేఎన్టీయూలో ఈ యొక్క కేసు పెట్టారు. దాన్ని ఏదో ఆర్బిట్రేటర్ ద్వారా సెటిల్మెంట్ ఏదో చేసుకున్నాడు. తర్వాత ఇంకా మనకు తెలిసిన కేసులే ఎన్ని ఉన్నాయి, తెలియని కేసులు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎంతమంది మీద డిఫమేషన్ కేసులు పెట్టినో కూడా తెలియదు. వైస్ ఛాన్సలర్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. ఎందుకంటే నా మీదే పెట్టిండంటే ఇంకెంతమంది మీద పెట్టింటాడో తెలియదు. ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ గ్లోబరీనా. ఇప్పటికి కూడా నా మీద పరువు నష్టం దావా. అరే నీకు పరువు నాదరబై, నువ్వు పరువు నష్టం దావా వేయడానికి దానికి కూడా ఇజ్జత్ ఉండాలి కదరా. నేనేమన్నా దొంగతనం చేయలే, ఇంకోటి చేయలే, నీ పరువు నువ్వు తీసిన. ఇప్పుడు నువ్వు ఆ రోజు నేను మొనగాన్ని అన్నావు, మరి ఇప్పుడు ఈరోజు సిబిఎస్ఈ ఏం పరువు పెట్టుకొని నువ్వు పరువు నష్టం దావా వేస్తావు నా మీద? సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్గా నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే, వాని చరిత్ర ఈరోజు కూడా నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ ఆ రోజు నాకు గ్లోబరీనా సంబంధం లేదన్నావు, వాడెవడో నాకు తెలియదన్నావు, ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి 18 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో నువ్వు ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని నిన్ను ఉరిదీయమని కూర్చోసుద్దాం దమ్ముంటే, నీ పాపాన్ని కడుక్కునే అవకాశం వచ్చింది నీకు.
నీకా దాంట్లో పాత్ర లేదు, లేదా నువ్వే ఏమన్నా మోడీతో మాట్లాడి ఇప్పించినవా చెప్పు అది కూడా. కాబట్టి ఆ రోజు అందుకే నేను ఒక మీటింగ్లో చెప్పిన, ఆ రోజే గనక తెలంగాణ ప్రభుత్వము వీని పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే, వీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉంటే, వీడు ఈరోజు ఢిల్లీ నగర వీధుల్లో స్థైర్య విహారం చేసి ఉండేవాడు కాదు. కాబట్టి మోడీకి ఎంత పాత్ర ఉందో కేటీఆర్ కూడా అంతే బాధ్యత ఉంది. దీంట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంత బాధ్యుడో ఈ రాష్ట్రంలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కూడా అంతే బాధ్యుడు. గతంలో ఎంట్రీ ఇప్పించిండని లేలే, ఆయన నువ్వు పెంచి పోషించినటువంటి వ్యక్తే, నువ్వు పెంచి పోషించినటువంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీ లోపల సిబిఎస్ఈలో ఇంత పెద్ద స్కామ్కు పాల్పడ్డాడు. ఒకవేళ నీకు ఆయనకు ఎలాంటి ఫ్రెండ్షిప్ లేకపోతే నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, నేను డిమాండ్ చేస్తున్నా నిన్ను. నువ్వు ఎవరింట్లో ఎలకపోతే ప్రెస్ మీట్ పెడుతున్నావు కదా. 18 లక్షల మంది విద్యార్థులు జీవితం మీకు బాధ్యత లేదా? భారతీయ రాష్ట్ర సమితి కదా, మరి నీ భారతీయ రాష్ట్ర సమితి ఏడుంది? ఎందుకు మాట్లాడతలేవు సిబిఎస్ఈ కుంభకోణం మీద? మాట్లాడాలి కదా. గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది, ఏం చేయలేదు. సిబిఎస్ఈ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా అరెస్ట్ చేస్తారు అంటున్నట్టుగా జైలుకు తరలిస్తుందా ఇంత పెద్ద వైట్ కాలర్ క్రిమినల్? మీరు ఇందాక అంటుంటేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను చాలాసేపు పాటుగా 3-4 గంటల పాటు అక్కడ చాలాసేపు ఆయన కోసం వెయిట్ చేసిన, వాళ్ళ ఆఫీస్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసిన, స్టాఫ్తో మాట్లాడినా, ఎంతసేపు అక్కడ కూర్చొని మాట్లాడదాం అనుకున్నా నథింగ్, వాళ్ళు ఎవరు రెస్పాన్స్ లేదు. మీరు అంటుంటే అదృష్టవంతునే కావచ్చు ఈ బోనో నుంచి బయటకు వచ్చినానంటే. బట్ డెఫినెట్గా ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఓ రోజు ఓ సర్టెన్ డే ఒక డౌన్ చూడాల్సిందే. చూద్దాం, మనం దాని గురించి డెఫినెట్గా విష్ చేద్దాం, ఫైట్ చేద్దాం అవసరమైతే. థ్యాంక్స్ ఫర్ ఎక్స్పోజింగ్ విఎస్ఎన్ రాజు. సో ఇది సిబిఎస్ఈ పేపర్ ఈరోజు ఏదైతే తప్పిదాలు కనబడుతున్నాయో దానికి కోయంట్, ఆ రోజు గ్లోబరీనా ఈరోజు కోయంట్, ఈ దొంగ గ్లోబరీనా దొంగ కోయంట్ సంబంధించినటువంటి డార్క్ ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీస్. 51 మంది ఎంప్లాయీస్తో ఆ రోజు తెలంగాణలో 9 లక్షల మంది కుటుంబాలని రోడ్డున పడేసి సుమారుగా 30కి పైగా విద్యార్థుల యొక్క బలమరణానికి కారణమైనటువంటి ఈ క్రిమినల్, అందుకే స్టార్టింగ్లో చెప్పిన క్రిమినల్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పి, ఈరోజు సిబిఎస్ఈ 18 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి ఈ క్రిమినల్ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వమైన చర్యలు తీసుకుంటుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. కేవలం ఈ దొంగని ఎక్స్పోజ్ చేయడంతో ఇక్కడితో ఆగిపోలేదు. డెఫినెట్గా ఆయనకు శిక్ష పడేంత వరకు మధుసూదన్ రెడ్డి గారు ఫైట్ చేస్తున్నారు, చాలామంది వేదాంత్, శ్రీవాత్సవ, సార్థక్ లాంటి విద్యార్థులు కూడా ఫైట్ చేస్తున్నారు. డెఫినెట్లీ విల్ ఆల్సో స్టాండ్ విత్ దోస్ స్టూడెంట్స్. ఈ దొంగకి నిజంగా శిక్ష పడేంత వరకు ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.